హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ జిల్లాలు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఏపీపీఎస్సీ నిర్వహించే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ 1953 అక్టోబర్ 1. అంతకుముందు అంటే అక్టోబర్ 1, 1953 బిఫోర్ ఆంధ్రప్రదేశ్ అనేది మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేది. అయితే శ్రీ పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష ఫలితంగా, అంటే శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆమరణ దీక్ష చేస్తారనమాట. ఎందుకు అంటే మద్రాసు నుంచి మేము విడిపోయి కొత్త రాష్ట్రం కావాలి మాకు అని చెప్పేసి దీక్ష చేస్తాడు. సో 1953 అక్టోబర్ 1కి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుంది. మద్రాస్ నుంచి విడిపోయి 11 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుంది. ఫస్ట్ ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 11 జిల్లాలు ఉన్నాయి. అయితే కర్నూలును రాజధానిగా చేసుకొని ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడుతుంది. ఇది ఫస్ట్ పాయింట్ అన్నమాట. అయితే నెక్స్ట్ ఏమైంది అంటే 1950 ఈ ఆంధ్ర రాష్ట్రం అనేది ఆంధ్రప్రదేశ్గా చేంజ్ అయిందనమాట. సో ఎలా చేంజ్ అయింది అంటే తెలంగాణ అనే ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో విలీనమైంది. ఆంధ్ర రాష్ట్రంలో విలీనం అవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అనేది 20 జిల్లాలతోని ఏర్పాటు అయ్యిందన్నమాట 1956 నవంబర్ 26కి. ఇది సెకండ్ పాయింట్. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఈ ఆంధ్రప్రదేశ్ అనేది పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా 1956 ఫిబ్రవరి 20కి పెద్ద మనుషుల ఒప్పందం జరుగుతుంది. అంటే ఆంధ్ర వాళ్ళు 4 మెంబర్స్, తెలంగాణ వారు 4 మెంబర్స్ డిస్కస్ చేస్తారనమాట. డిస్కషన్ ఫలితంగా ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి 1970 ఫిబ్రవరి 2కి ప్రకాశం జిల్లా ఏర్పడుతుంది. అయితే ఇక్కడ 20 జిల్లాలు ఉన్నాయి కదా, ప్రకాశం జిల్లా ఏర్పడడంతో 21 జిల్లాలు ఉన్నాయన్నమాట 1970లో. అదే 1978 ఆగస్టు 15కి రంగారెడ్డి డిస్టిక్ ఏర్పడుతుంది. అప్పుడు 22 జిల్లాలు ఉంటాయి. 1979 జూన్ 1కి విజయనగరం జిల్లా ఏర్పడుతుంది. దీనితో ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు ఉంటాయి. దీనితో 23 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడుతుందన్నమాట 1979లో. 2014 జూన్ 2 వరకు 23 జిల్లాలతో ఉంటుంది. అయితే నెక్స్ట్ 2014 జూన్ 2కి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ తెలంగాణ అనేది విడిపోతుందన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. దీనితో ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు మిగిలిపోతాయి. నెక్స్ట్ ఏంటి అంటే 2014 జూలైలో, అదే ఇయర్ జూలైలో ఏమవుతుంది అంటే తెలంగాణలో ఉన్న మండలాలు ఆంధ్రప్రదేశ్లో విలీనం అవుతాయి అన్నమాట. సో మర్జ్ అవుతాయి. 7 మండలాలు ఆంధ్రప్రదేశ్లో మర్జ్ అవుతాయి. ఆ 7 మండలాలు ఏంటి అంటే కుకునూరు, వేలూరుపాడు, బుర్గంపాడు, చింతూరు, కూనవరం, భద్రాచలం, వరరామచంద్రాపురం అన్నమాట 7 మండలాలు. అయితే ఇందులో 5 మండలాలు పూర్తిగా మర్జ్ అవుతాయి. 2 మండలాలు మాత్రం పాక్షికంగా, అంటే పార్షియల్, అంటే కొంత భాగం వరకే ఈ ఆంధ్రప్రదేశ్లో విలీనం అవ్వడం జరుగుతుంది. ఇదొకటి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే అప్పట్లో ఉన్న తూర్పు గోదావరి, వెస్ట్ గోదావరి, అంటే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో ఈ మండలాలు కలుస్తాయన్నమాట. 2022 ఏప్రిల్ 4కి కొత్తగా 13 జిల్లాలతోని ఎక్స్ట్రా, అంటే కొత్తగా 13 జిల్లాలు ఏర్పడతాయి అన్నమాట. సో టోటల్గా 26 జిల్లాలతోని ఆంధ్రప్రదేశ్ అనేది ఉంటుంది. 2022 ఏప్రిల్ 4. ప్రజెంట్ ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అంటే 26 జిల్లాలు ఉన్నాయి. ఇది మొత్తం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. చాలా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.